భారతదేశము కర్మభూమి, జ్ఞానభూమి, పుణ్యభూమి. ఈ దేశంలో ఏమి చేసినా కూడా అనేక రకాలైన ఫలితాలను ఇస్తాయి. అటువంటి భూమిలో సద్వంశజాతులైనటువంటి దెందుకూరి వెంకట సత్యనారాయణ స్వామియాదులు గారు ఈ సంవత్సరం క్రోధనామ సంవత్సరం మాఘమాసంలో రేవా గౌతమి తీరంలో పౌండరీక యాగము అనేటువంటి యజ్ఞాన్ని చేయబోతున్నారు. ఆ పౌండరీక యాగము చాలా విశేషమైనటువంటిది. అనేక యజ్ఞములు ఉన్నాయి, వేదంలో చెప్పబడ్డాయి. వాటిలలో కొన్ని యజ్ఞములలో సర్వతోముఖం ఇత్యాది యజ్ఞములలో ఋత్విగ్బాహుళ్యం బాగా ఉంటుంది. వాజపేయ యాగములో పశుబాహుళ్యం బాగా ఉంటుంది. ఈ పౌండరీక యాగంలో దినబాహుళ్యం ఎక్కువ ఉంటుంది. అంటే 12 రోజులు దీక్ష, 12 రోజులు సుత్యాహస్సులు, 12 రోజులు ప్రవర్గయోపసత్తులు నడుస్తాయి. అటువంటి యాగాన్ని వారు సంకల్పించారు. పరమ పవిత్రమైనటువంటి గోదావరి తీరంలో చేయబోతున్నారు. వారి వంశంలో అనేక మంది యాగాలు చేశారు. వారి నాన్నగారు బ్రహ్మశ్రీ దెందుకూరి అగ్నిహోత్ర ఘనపాఠి స్వామియాలు గారు, అలాగే వారి సహోదరులు అందరూ కూడా అనేక యాగాలు చేసినటువంటి వారు. గొప్పదైనటువంటి వంశం. చేసేటువంటి ప్రదేశం కూడా చాలా గొప్ప ప్రదేశము. చేసేటువంటి యాగము కూడా చాలా విశేషమైనటువంటి యాగము. ఈ యాగాన్ని కనుక మనం సహకరించినట్లయితే అనేక రకాలైనటువంటి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ యాగంలో ఇంకొక విశేషం ఏమిటంటే 11 రోజులు సుత్యాహస్సులు ఉన్నాయి. ఆ 11 రోజుల్లో ప్రతిరోజు కూడా యజ్ఞ పాయసం అనేటటువంటిది వస్తుంది. అసలు ఈ యాగం బయలుదేరిందే సంతానం కొరకు. ఈ యజ్ఞ పాయసాన్ని కనుక భుజించినట్లయితే చక్కటి సంతానం అనేటటువంటిది దేశానికి వంశానికి పరుగొచ్చేటువంటి సంతానం అనేటువంటిది ఒకటి కలుగుతుంది. అదొక విశేషము దీంట్లో. తర్వాత మహాగ్ని చైనాలో చేసేటటువంటి శతరుద్రియానికి సంబంధించినటువంటి వసోద్ధార హోమము అవన్నీ కూడా దీంట్లో విశేషంగా చెప్పబడ్డాయి. యజ్ఞ పాయసం పుచ్చుకోవడం ఒకటి. అవభృత స్నానం కనుక చేసినట్లయితే ఆ సంవత్సరంలో చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా పోగొడుతుంది. ఇదేవార్వాచీన మేక హాజన అదేన కరోతి దేవతీరవ యజతే అని చెప్పి మనకి చెప్తోంది వేదం. కాబట్టి అవభృత స్నానం చేయటం, యాగంలో పాలు పంచుకోవటం, యజ్ఞంలో చాలా ముఖ్యమైనటువంటిది యజ్ఞ ఆయుష్మాన్ సదక్షిణాభి అని చెప్పి చెప్తారు. యజ్ఞముకి ఆయుష్ ఏమిటి అంటే దక్షిణ. వీరు చేసేటటువంటి అనేక యాగాల్లో విశేషంగా దక్షిణలు ఇచ్చి ఉన్నారు. ఈ యాగంలో కూడా అట్లాగే చేయబోతున్నారు. దానికి వారికి మనమందరం కూడా సహకరించినట్లయితే ఆ యాగం ఆ రకంగా పూర్తవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఋత్విక్ సంపత్తి కూడా వీరి యొక్క యాగాల్లో చాలా బాగా ఉంటుంది. ఋత్విక్ సంపద అంటే ఋత్విక్కులు మంచివారు కనుక చేసినట్లయితే ఆ యాగంలో ఆ ఫలితాన్ని సంపూర్ణంగా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఏదో చిన్న పిల్లలు ఋత్విక్కులుగా పెట్టుకున్నట్లయితే అది సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉండదు. కాబట్టి మంచి ఋత్విక్ సంపత్తి కూడా ఈ యాగంలో ఉన్నది. అట్లాగే దక్షిణ కూడా చాలా బాహుళ్యంగా ఇవ్వబోతున్నారు. అట్లాగే ప్రదేశం కూడా చాలా గొప్పదైనటువంటి ప్రదేశం. చేసేటటువంటి యాగం కూడా చాలా విశేషమైనటువంటి యాగం. అనేక విశేషాలు ఈ యాగంలో ఉన్నాయి. ఈ యాగం కనుక చేసినట్లయితే అగ్నిష్టోమం, అతిరాత్రం, అప్తోర్యామం, వాజపేయం, ఉక్తి, షోడశి, ఇట్లా అతిరాత్రం, ఇట్లా అనేక యాగాలు చేసినటువంటి ఫలితాలు కూడా దీంట్లో ఉంటాయి. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి స్తుత శస్త్ర సామ పఠనం అనేటటువంటిది దీంట్లో నడుస్తుంది. అనేక విశేషాలు ఉన్నాయి. కాబట్టి ఈ యాగానికి మనందరం కూడా సహకరించినట్లయితే కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగిన అని చెప్పి చెప్పబడుతోంది. కాబట్టి ఈ యాగాన్ని సహకరించినటువంటి వారందరికీ కూడా ఆ ఫలితం అనేటటువంటిది సిద్ధిస్తుంది. ఈ యాగం ప్రత్యేకంగా సంతానం కోసం బయలుదేరింది. అర్థవై ప్రజాకామా ప్రజాన్నావిందంతే కామయంత ప్రజాగం సృజేమి ప్రజామవరుందేమి ప్రజాం విందేమి ప్రజావంతస్యామితి తగేతమేకాదశరాత్రమ పశ్యన్ అని మనకు చెప్పబడింది 7వ అష్టంలో కృష్ణయజుర్వేదం తైత్రీయ శాఖలో. కాబట్టి ఆ ఫలితాలన్నీ కూడా సిద్ధిస్తాయి. మనందరం కూడా యజ్ఞాలు చేయలేకపోతున్నాం. ఎందువలనంటే వ్యయ ప్రయాస సాధ్యాలవి. దానికి మనకి సర్కారీ వారి తోడ్పాటు కూడా లేదు. అందువల్ల మహాత్ములు కొంతమంది చేస్తున్నారు. వాటిలందరికీ కూడా సహకరించవలసినటువంటి అవసరం మనకి ఎంతో ఉన్నది అని చెప్పి చెబుతున్నారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, అట్లాగే శృంగేరి జగద్గురులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర భారతీ తీర్థ స్వామివారు, ఇంకా అనేక మంది పీఠాధిపతులు కూడా యజ్ఞములు చేయమని, చేసేటటువంటి వారిని ప్రోత్సహించమని, తద్వారా కర్తకి కారయితకి
ప్రేరకుడికి, అనుమోదకుడికి అందరికీ కూడా సమానమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి మన ఆంధ్రదేశంలో ఈ యజ్ఞం నడుస్తోంది పరమ పవిత్రమైనటువంటి గౌతమి తీరంలో. కాబట్టి మనం కనుక ఆ యజ్ఞానికి సహకరించినట్లయితే అన్ని రకాల ఫలితాలు మనకి లభిస్తాయి అని చెప్పి ప్రార్థిస్తున్నాను. ఆ రకంగా అందరూ కూడా వదాన్యులు, యజమానులు అందరూ కూడా సహకరించి వీరికి తగు తోడ్పాటును అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. స్వస్తి.